ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ వైరస్ చైనాలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వైరస్ దాటికి ప్రపంచ దేశాలన్నీ వెలువెల్లాడాయి, ఎన్నో మరణాలను చవిచూశాయి. ఇప్పుడు అదే మాదిరిగానే చైనాలో కొత్త తరహా యొక్క వైరస్ అనేది ప్రారంభమైంది. ఈ వైరస్ హెచ్ఎంపివి వైరస్, హ్యూమన్ మెటన్యూమియా వైరస్. చైనాలో సర్వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందింది. చైనాలో నెల రోజులుగా ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డిసెంబర్ 16, 22 వరకు మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. రైనో వైరస్, రెస్పిరేటరీ వైరస్ ఫలితంగా గాలుల యొక్క వ్యాప్తి అనేది చెందుతుంది. హెచ్ఎంపివి వైరస్ అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు బలహీనంగా ఉన్న, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులలో ఈ వ్యాధి సంక్రమణ ఎక్కువ జరుగుతుంది. హెచ్ఎంపివి వైరస్ అనేది PCR టెస్ట్తో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా హెచ్ఎంపివి వైరస్ శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. ఈ వైరస్ సోకిన వారిలో చాలామంది వరకు 7 రోజుల నుంచి 10 రోజుల వరకు కోలుకునే అవకాశం ఉంది. హెచ్ఎంపివి సాధారణంగా జలుబు వంటి లక్షణాలు కలిగి ఉంది. దాదాపు 2 లేదా 5 రోజుల మధ్య కొనసాగుతుంది. అదేవిధంగా వాటికి అవే పోతుంది. ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది అంటువ్యాధి. గాలిలో బిందువులు, రేణుల ద్వారా వ్యాపిస్తుందని తెలుస్తుంది. ఈ వైరస్ యొక్క ముఖ్య లక్షణాలు జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, జ్వరం, శ్వాస వంటి లక్షణాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం భారత్లో ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించడం జరిగింది. కానీ అందరూ అప్రమత్తంగా ఉండాలి.